అమెరికా అధ్యక్షులు ట్రంప్ తలతిక్క నిర్ణయాలతో ఇంటా బయట టెన్షన్ పెడుతున్నారు. విదేశీయులనే కాదు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని కంగారు పడుతున్నారు అమెరికా వాసులు. తాజాగా తన రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని అటార్నీ జనరల్ పామ్ బోండీకి ట్రంప్ సీక్రెట్ మెసేజ్ పంపడం కలకలం రేపుతోంది. రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అటార్నీ జనరల్ పామ్ బోండీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. బోండీకి ట్రంప్ వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి బహిరంగంగా పోస్టు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ పామ్ బోండీకి ట్రంప్ పోస్టు పెట్టారు. ఇక ఆలస్యం చేయలేము, ఇది మన కీర్తి విశ్వసనీయతను చంపేస్తుంది. వారు నన్ను 2 సార్లు అభిశంసించారు, అభియోగాలు మోపారు, న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని రాసుకొచ్చారు. మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీ, కాలిఫోర్నియా డెమోక్రటిక్ సెనేటర్ ఆడమ్ షిఫ్, న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ను ఉద్దేశిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు. కొంతకాలం నుంచి వీరితో ట్రంప్కు వైరం నడుస్తోంది. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పోస్టు పెట్టినట్లుగా ఉంది. ట్రంప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బోండీకి వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టబోయి ఆయన ఆన్లైన్లో పెట్టి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీని గురించి అమెరికా అధికారులు రియాక్ట్ కాలేదు. మరోవైపు బోండీని ప్రశంసిస్తూ ట్రంప్ మరో పోస్టు పెట్టారు. యుఎస్ అటార్నీ జనరల్గా ఆమె అద్భుతంగా పనిచేస్తోందన్నారు. కానీ తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు వర్జీనియాలోని లిండ్సే హలిగాన్ వంటి ప్రాసిక్యూటర్ అవసరమని అభిప్రాయపడ్డారు ట్రంప్. ఆమెను యుఎస్ అటార్నీగా నామినేట్ చేస్తారని ప్రకటించారు. లిండ్సే అందరికీ సమాన న్యాయం చేస్తారని కామెంట్ చేశారు.